హలో అండి. మంచి మంచి పద్యాలు రాసుకుంటున్నాం కదా మనం. ఇప్పటికీ ఈ మాట చెప్తూ ఎన్నో పద్యాలు 130 పద్యాలు ఏమిటి ఇంకా దాటిపోయి ఉంటాయి. ఎన్నో పద్యాలు మనం రాసుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి ఇవాళ కూడా మనం ఒక అద్భుతమైన పద్యాన్ని తీసుకొచ్చాము. ఎక్కువ ఇంట్రడక్షన్ కానీ ఎక్కువ ఎవరి గురించి కానీ చెప్పాల్సిన అవసరం మీకు లేదు కనుక ఈరోజు చెప్పిన పద్యాన్ని తెచ్చిన పద్యాన్ని డైరెక్ట్గా మీకు చెప్పడానికి సిద్ధమయ్యాను. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని స్త్రీల గణనివాడు శీలవంతుడు, ఒక్కడైన వాడ యుక్తమ శివుడయా విశ్వదాభిరామ వినురవేమ. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని స్త్రీల గణనివాడు శీలవంతుడు, ఒక్కడైన వాడే యుక్తమ శివుడయా విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మే వెచ్చినవాడా, పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవాడికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అంటూ ఉంటారు కదా, నేనేం ఉప్పు కారం తినట్లేదా, నేను ఉప్పు కారం తింటున్నాను కదా అనేసి. ఎవరికైతే మ్యారేజెస్ లేట్ అయ్యాయో, లేకపోతే ఎవరికైతే స్త్రీ పైన వ్యామోహం ఎక్కువగా ఉంది, ఎందుకురా నువ్వు ఆడాలంటే పడి చచ్చిపోతావు అని అంటే, నేను ఉప్పు కారం తింటున్నాను కదా అని అంటారు అనమాట. కాబట్టి పాలు పెరుగు వెన్న వీటితో తిన్నవారికి స్త్రీలపై వాంఛ అనేది తప్పకుండా కలిగిస్తుందట. అది తింటూ కూడా, ఎవరైతే ఇవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింప చేసుకునేవాడు సాక్షాత్తు శివస్వరూపుడు అవుతాడు. ఎవరైతే ఇవన్నీ తింటూ కూడా ఉప్పు కారం తినట్లేదా అనే డైలాగులు వాడకుండా ఏ స్త్రీ కనిపించినా సరే తల్లిలా నమస్కరించి చెల్లిలా గౌరవించి అలా వాళ్ళ మీద ఎలాంటి వ్యామోహము లేకుండా వాళ్ళకి సహకరించి సహాయపడి, వీలైతే లేకపోతే ఆ సహాయం కూడా చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళని హింసించకుండా ఉంటే చాలు అనే ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో, ఉప్పు కారం తింటూ కూడా స్త్రీవాంఛ లేని వారిని శివస్వరూపిడితో సమానము అని వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతం కదా. రాసుకున్నాము ఈ పద్యాన్ని. భావం. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని, పాలు పెరుగు వెన్న పరగ తిని, పాలు పెరుగు వెన్న పరగనన్నము తిని స్త్రీల గణనివాడు శీలవంతుడు, స్త్రీల గణని వాడు శీలవంతుడు, ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. శీలవంతుడు ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ వేమ.
విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, ఓ వేమ, భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. భోగ భాగ్యము ఇచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. భోగ భాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. పాలు, పెరుగు, వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవారికి పాలు, పెరుగు, వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవాడికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అవి తింటూ కూడా స్త్రీల పట్ల అవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింప చేసుకునేవాడు, కోరిక నశింప చేసుకునే వాడు అంటే స్త్రీల పట్ల కోరిక లేకుండా ఉండేవాడు సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. సాక్షాత్తు శివరూపుడే అవుతాడట. చూద్దామా మనం ఒకసారి పద్యము భావము చదువుకుందామా ఒకసారి. ఇంత అద్భుతమైన పద్యాన్ని మనకు అందించిన వేమన గారికి మనం ఏమి ఇచ్చినా తెచ్చుకోగలం. పద్యాలు మనం మళ్ళీ మళ్ళీ చదువుకొని వాటిని గుర్తుంచుకోవడం తప్ప ఇంకా ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేం కదా. కాబట్టి ఒక్కసారి పద్యం భావం చదివేసుకుందాం. పాలు, పెరుగు, వెన్న పరగలన్నము తిని స్త్రీల గణనివాడు శీలవంతుడు. శీలవంతుడొక్కడైన వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ
వినురు వేమా. తాత్పర్యము, ఓ వేమా, భోగ భాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా, పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవారికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింపజేసుకునేవాడు సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. హలో అండి, మంచి మంచి పద్యాలు రాసుకుంటున్నాం కదా మనం. ఇప్పటికీ ఈ మాట చెప్తూ ఎన్నో పద్యాలు, 130 పద్యాలు ఏమిటి, ఇంకా దాటిపోయి ఉంటాయి. ఎన్నో పద్యాలు మనం రాసుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి ఇవాళ కూడా మనం ఒక అద్భుతమైన పద్యాన్ని తీసుకొచ్చాము. ఎక్కువ ఇంట్రడక్షన్ కానీ ఎక్కువ ఎవరి గురించి కానీ చెప్పాల్సిన అవసరం మీకు లేదు కనుక ఈరోజు చెప్పిన పద్యాన్ని, తెచ్చిన పద్యాన్ని డైరెక్ట్గా మీకు చెప్పడానికి సిద్ధమయ్యాం. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని స్త్రీల గణనివాడు శీలవంతుడు, ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా, విశ్వదాభిరామ వినుర వేమ. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని స్త్రీల గణనివాడు శీలవంతుడు, ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా, విశ్వదాభిరామ వినుర వేమ. ఓ వేమ, భోగ భాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా, పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవాడికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అంటూ ఉంటారు కదా, నేనేం ఉప్పు కారం తినట్లేదా, నేను ఉప్పు కారం తింటున్నాను కదా అనేసి. ఎవరికైతే మ్యారేజెస్ లేట్ అయ్యాయో, లేకపోతే ఎవరికైతే స్త్రీ పైన వ్యామోహం ఎక్కువగా ఉంది, ఎందుకు రా నువ్వు ఆడాలంటే పడి చచ్చిపోతావు అని అంటే, నేను ఉప్పు కారం తింటున్నాను కదా అని అంటారు అనమాట. కాబట్టి పాలు పెరుగు వెన్న వీటితో తిన్నవారికి స్త్రీలపై వాంఛ అనేది తప్పకుండా కలిగిస్తుంది. అది తింటూ కూడా, ఎవరైతే ఇవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింప చేసుకునేవాడు సాక్షాత్తు శివస్వరూపుడు అవుతాడు. ఎవరైతే ఇవన్నీ తింటూ కూడా ఉప్పు కారం తినట్లేదా అనే డైలాగులు వాడకుండా ఏ స్త్రీ కనిపించినా సరే తల్లిలా నమస్కరించి, చెల్లిలా గౌరవించి, అలా వాళ్ళ మీద ఎలాంటి వ్యామోహము లేకుండా వాళ్ళకి సహకరించి సహాయపడి, వీలైతే లేకపోతే ఆ సహాయం కూడా చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళని హింసించకుండా ఉంటే చాలు అనే ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో, ఉప్పు కారం తింటూ కూడా స్త్రీవాంఛ లేని వారిని శివస్వరూపుడితో సమానము అని వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతం కదా. రాస్తున్నాము ఈ పద్యాన్ని. భావం. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని, పాలు పెరుగు వెన్న పరగ తిని, పాలు పెరుగు వెన్న పరగనన్నము తిని స్త్రీల గణనివాడు శీలవంతుడు, స్త్రీల గణని వాడు శీలవంతుడు. ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా, శీలవంతుడు ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా, ఒక్కడైన
వాడు యుక్తము శివునిగా విశ్వదాభిరామ విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, ఓ వేమ, భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. భోగ భాగ్యము ఇచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. భోగ భాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. పాలు, పెరుగు, వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవారికి పాలు, పెరుగు, వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవాడికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అవి తింటూ కూడా స్త్రీల పట్ల అవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింప చేసుకునేవాడు, కోరిక నశింప చేసుకునే వాడు అంటే స్త్రీల పట్ల కోరిక లేకుండా ఉండేవాడు సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. సాక్షాత్తు శివరూపుడే అవుతాడట.
చూద్దామా మనం ఒకసారి పద్యము భావము చదువుకుందామా ఒకసారి. ఇంత అద్భుతమైన పద్యాన్ని మనకు అందించిన వేమన గారికి మనం ఏమి ఇచ్చినా తెచ్చుకోగలం. పద్యాలు మనం మళ్ళీ మళ్ళీ చదువుకొని వాటిని గుర్తుంచుకోవడం తప్ప ఇంకా ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేం కదా. కాబట్టి ఒక్కసారి పద్యం భావం చదివేసుకుందాం. పాలు పెరుగు వెన్న పరగనన్నము తిని స్త్రీల గణనివాడు శీలవంతుడొక్కడైన వాడే ఉత్తమ శివుడయా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, భోగ భాగ్యములు ఇచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా, పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవారికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింపజేసుకునేవాడు సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. హలో అండి, మంచి మంచి పద్యాలు రాసుకుంటున్నాం కదా మనం. ఇప్పటికీ ఈ మాట చెప్తూ ఎన్నో పద్యాలు, 130 పద్యాలు ఏమిటి ఇంకా దాటిపోయి ఉంటాయి. ఎన్నో పద్యాలు మనం రాసుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి ఇవాళ కూడా మనం ఒక అద్భుతమైన పద్యాన్ని తీసుకొచ్చాము. ఎక్కువ ఇంట్రడక్షన్ కానీ ఎక్కువ ఎవరి గురించి కానీ చెప్పాల్సిన అవసరం మీకు లేదు కనుక ఈరోజు చెప్పిన పద్యాన్ని, తెచ్చిన పద్యాన్ని డైరెక్ట్గా మీకు చెప్పడానికి సిద్ధమయ్యాను. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని స్త్రీల గణనివాడు శీలవంతుడు ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా విశ్వదాభిరామ వినుర వేమ. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని స్త్రీల గణనివాడు శీలవంతుడు ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా విశ్వదాభిరామ వినుర వేమ. ఓ వేమ, భోగ భాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా, పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవాడికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అంటూ ఉంటారు కదా, నేనేం ఉప్పు కారం తినట్లేదా, నేను ఉప్పు కారం తింటున్నాను కదా అనేసి. ఎవరికైతే మ్యారేజెస్ లేట్ అయ్యాయో, లేకపోతే ఎవరికైతే స్త్రీ పైన వ్యామోహం ఎక్కువగా ఉంది, ఎందుకురా నువ్వు ఆడాలంటే పడి చచ్చిపోతావు అని అంటే, నేను ఉప్పు కారం తింటున్నాను కదా అని అంటారు అనమాట. కాబట్టి పాలు పెరుగు వెన్న వీటితో తిన్నవారికి స్త్రీలపై వాంఛ అనేది తప్పకుండా కలిగిస్తుంది. అది తింటూ కూడా, ఎవరైతే ఇవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింప చేసుకునేవాడు సాక్షాత్తు శివస్వరూపుడు అవుతాడు. ఎవరైతే ఇవన్నీ తింటూ కూడా ఉప్పు కారం తినట్లేదా అనే డైలాగులు వాడకుండా ఏ స్త్రీ కనిపించినా సరే తల్లిలా నమస్కరించి, చెల్లిలా గౌరవించి, అలా వాళ్ళ మీద ఎలాంటి వ్యామోహము లేకుండా వాళ్ళకి సహకరించి సహాయపడి, వీలైతే లేకపోతే ఆ సహాయం కూడా చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళని హింసించకుండా ఉంటే చాలు అనే ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో, ఉప్పు కారం తింటూ కూడా స్త్రీవాంఛ లేని వారిని శివస్వరూపిడితో సమానము అని వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతం కదా. రాస్తున్నాం ఈ పద్యాన్ని. భావం. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని, పాలు పెరుగు వెన్న పరగ నన్నము తిని, పాలు పెరుగు వెన్న పరగ నన్నము తిని
వాడు శీలవంతుడు. స్త్రీల గణం వాడు శీలవంతుడు. ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. శీలవంతుడు ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, ఓ వేమ, భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. భోగ భాగ్యము ఇచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. భోగ భాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. పాలు, పెరుగు, వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవారికి పాలు, పెరుగు, వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవాడికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అవి తింటూ కూడా స్త్రీల పట్ల అవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింపచేసుకునేవాడు, కోరిక నశింప చేసుకునే
పట్ల కోరిక లేకుండా ఉండేవాడు సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. సాక్షాత్తు శివరూపుడే అవుతాడట. చూద్దామా మనం ఒకసారి పద్యము భావము చదువుకుందామా ఒకసారి. ఇంత అద్భుతమైన పద్యాన్ని మనకు అందించిన వేమన గారికి మనం ఏమి ఇచ్చినా మనం చూడగలం. పద్యాలు మనం మళ్ళీ మళ్ళీ చదువుకొని వాటిని గుర్తుంచుకోవడం తప్ప ఇంకా ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేం కదా. కాబట్టి ఒక్కసారి పద్యం భావం చదివేసుకుందాం. పాలు పెరుగు వెన్న పరగనన్నము తిని స్త్రీల గననివాడు శీలవంతుడు. శీలవంతుడొక్కడైన వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, భోగ భాగ్యములు ఇచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవారికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింపజేసుకునేవాడు సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. హలో అండి, మంచి మంచి పద్యాలు రాసుకుంటున్నాం కదా మనం. ఇప్పటికీ ఈ మాట చెప్తూ ఎన్నో పద్యాలు, 130 పద్యాలు ఏమిటి ఇంకా దాటిపోయి ఉంటాయి. ఎన్నో పద్యాలు మనం రాసుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి ఇవాళ కూడా మనం ఒక అద్భుతమైన పద్యాన్ని తీసుకొచ్చాము. ఎక్కువ ఇంట్రడక్షన్ కానీ ఎక్కువ ఎవరి గురించి కానీ చెప్పాల్సిన అవసరం మీకు లేదు కనుక ఈరోజు చెప్పిన పద్యాన్ని, తెచ్చిన పద్యాన్ని డైరెక్ట్గా మీకు చెప్పడానికి సిద్ధమయ్యాను. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని స్త్రీల గననివాడు శీలవంతుడు. ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ వినుర వేమ. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని స్త్రీల గననివాడు శీలవంతుడు. ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ వినుర వేమ. ఓ వేమ, భోగ భాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవాడికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అంటూ ఉంటారు కదా, నేనేం ఉప్పు కారం తినట్లేదా, నేను ఉప్పు కారం తింటున్నాను కదా అనేసి. ఎవరికైతే మ్యారేజెస్ లేట్ అయ్యాయో, లేకపోతే ఎవరికైతే స్త్రీ పైన వ్యామోహం ఎక్కువగా ఉంది, ఎందుకు రాను ఆడాలంటే పడి చచ్చిపోతావు అని అంటే, నేను ఉప్పు కారం తింటున్నాను కదా అని అంటారు అనమాట. కాబట్టి పాలు పెరుగు వెన్న వీటితో తిన్నవారికి స్త్రీలపై వాంఛ అనేది తప్పకుండా కలిగిస్తుంది. అది తింటూ కూడా, ఎవరైతే ఇవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింపచేసుకునేవాడు సాక్షాత్తు శివస్వరూపుడు అవుతాడు. ఎవరైతే ఇవన్నీ తింటూ కూడా ఉప్పు కారం తినట్లేదా అనే డైలాగులు వాడకుండా ఏ స్త్రీ కనిపించినా సరే తల్లిలా నమస్కరించి, చెల్లిలా గౌరవించి, అలా వాళ్ళ మీద ఎలాంటి వ్యామోహము లేకుండా వాళ్ళకి సహకరించి సహాయపడి, వీలైతే లేకపోతే ఆ సహాయం కూడా చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళని హింసించకుండా ఉంటే చాలు అనే ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో, ఉప్పు కారం తింటూ కూడా స్త్రీవాంఛ లేని వారిని శివస్వరూపిడితో సమానము అని వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతం కదా. రాసుకున్నాం ఈ పద్యాన్ని. భావం. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని.
పరగ దండము తిని పాలు పెరుగు బెల్ల పరగ దండము తిని స్త్రీల గణనివాడు శీలవంతుడు. స్త్రీల గణని వాడు శీలవంతుడు. ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. శీలవంతుడు ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓవేమా ఓవేమా భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. భోగ భాగ్యము ఇచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. భోగ భాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవారికి పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవాడికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అవి తింటూ కూడా స్త్రీల పట్ల అవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల
స్త్రీల పట్ల కోరిక నశింప చేసుకునేవాడు, కోరిక నశింప చేసుకునే వాడు అంటే స్త్రీల పట్ల కోరిక లేకుండా ఉండేవాడు సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. సాక్షాత్తు శివరూపుడే అవుతాడట. చూద్దామా మనం ఒకసారి పద్యము భావము చదువుకుందామా ఒకసారి. ఇంత అద్భుతమైన పద్యాన్ని మనకు అందించిన వేమన గారికి మనం ఏమి ఇచ్చినామో తెచ్చుకోగలం. పద్యాలు మనం మళ్ళీ మళ్ళీ చదువుకొని వాటిని గుర్తుంచుకోవడం తప్ప ఇంకా ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేం కదా. కాబట్టి ఒక్కసారి పద్యం భావం చదివేసుకుందాం. పాలు పెరుగు వెన్న పరగనన్నము తిని స్త్రీల గణనివాడు శీలవంతుడు. శీలవంతుడొక్కడైన వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ వినురు వేమ. తాత్పర్యము, ఓ వేమ, భోగ భాగ్యములు ఇచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవారికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింపజేసుకునేవాడు సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. హలో అండి, మంచి మంచి పద్యాలు రాసుకుంటున్నాం కదా మనం. ఇప్పటికీ ఈ మాట చెప్తూ ఎన్నో పద్యాలు, 130 పద్యాలు ఏమిటి ఇంకా దాటిపోయి ఉంటాయి. ఎన్నో పద్యాలు మనం రాసుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి ఇవాళ కూడా మనం ఒక అద్భుతమైన పద్యాన్ని తీసుకొచ్చాము. ఎక్కువ ఇంట్రడక్షన్ కానీ ఎక్కువ ఎవరి గురించి కానీ చెప్పాల్సిన అవసరం మీకు లేదు కనుక ఈరోజు చెప్పిన పద్యాన్ని, తెచ్చిన పద్యాన్ని డైరెక్ట్గా మీకు చెప్పడానికి సిద్ధమయ్యాను. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని స్త్రీల గణనివాడు శీలవంతుడు. ఒక్కడైన వాడ ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ వినుర వేమ. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని స్త్రీల గణనివాడు శీలవంతుడు. ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ వినుర వేమ. ఓ వేమ, భోగ భాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవాడికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అంటూ ఉంటారు కదా, నేనేం ఉప్పు కారం తినట్లేదా, నేను ఉప్పు కారం తింటున్నాను కదా అనేసి. ఎవరికైతే మ్యారేజెస్ లేట్ అయ్యాయో, లేకపోతే ఎవరికైతే స్త్రీ పైన వ్యామోహం ఎక్కువగా ఉంది, ఎందుకు రాను ఆడాలంటే పడి చచ్చిపోతావు అని అంటే, నేను ఉప్పు కారం తింటున్నాను కదా అని అంటారు అనమాట. కాబట్టి పాలు పెరుగు వెన్న వీటితో తిన్నవారికి స్త్రీలపై వాంఛ అనేది తప్పకుండా కలిగిస్తుందట. అది తింటూ కూడా, ఎవరైతే ఇవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింప చేసుకునేవాడు సాక్షాత్తు శివస్వరూపుడు అవుతాడు. ఎవరైతే ఇవన్నీ తింటూ కూడా ఉప్పు కారం తినట్లేదా అనే డైలాగులు వాడకుండా ఏ స్త్రీ కనిపించినా సరే తల్లిలా నమస్కరించి, చెల్లిలా గౌరవించి, అలా వాళ్ళ మీద ఎలాంటి వ్యామోహము లేకుండా వాళ్ళకి సహకరించి సహాయపడి, వీలైతే లేకపోతే ఆ సహాయం కూడా చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళని హింసించకుండా ఉంటే చాలు అనే ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో, ఉప్పు కారం తింటూ కూడా స్త్రీవాంఛ లేని వారిని శివస్వరూపిడితో సమానము అని వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతం కదా. రాసుకున్నాం ఈ పద్యాన్ని.
సత్యం భావం. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని. పాలు పెరుగు వెన్న పరగ నన్నము తిని. పాలు పెరుగు వెన్న పరగనన్నము తిని. స్త్రీల గణనివాడు శీలవంతుడు. స్త్రీల గణని వాడు శీలవంతుడు. ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. శీలవంతుడు ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓవేమ భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. భోగ భాగ్యము ఇచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవారికి పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవారికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అవి తింటూ కూడా
స్త్రీల పట్ల అవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింపచేసుకునేవాడు చేసుకునే వాడు, అంటే స్త్రీల పట్ల కోరిక లేకుండా ఉండేవాడు సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. సాక్షాత్తు శివరూపుడే అవుతాడట. చూద్దామా మనం ఒకసారి పద్యము భావము చదువుకుందామా ఒకసారి. ఇంత అద్భుతమైన పద్యాన్ని మనకు అందించిన వేమన గారికి మనం ఏమి ఇచ్చినా మనం తెచ్చుకోగలం. పద్యాలు మనం మళ్ళీ మళ్ళీ చదువుకొని వాటిని గుర్తుంచుకోవడం తప్ప ఇంకా ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేం కదా. కాబట్టి ఒక్కసారి పద్యం భావం చదివేస్తుంది. పాలు పెరుగు వెన్న పరగనన్నము తిని స్త్రీల గననివాడు శీలవంతుడు. శీలవంతుడొక్కడైన వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, భోగ భాగ్యములు ఇచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవారికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింపజేసుకునేవాడు సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. హలో అండి, మంచి మంచి పద్యాలు రాసుకుంటున్నాం కదా మనం. ఇప్పటికీ ఈ మాట చెప్తూ ఎన్నో పద్యాలు, 130 పద్యాలు ఏమిటి ఇంకా దాటిపోయి ఉంటాయి. ఎన్నో పద్యాలు మనం రాసుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి ఇవాళ కూడా మనం ఒక అద్భుతమైన పద్యాన్ని తీసుకొచ్చాము. ఎక్కువ ఇంట్రడక్షన్ కానీ ఎక్కువ ఎవరి గురించి కానీ చెప్పాల్సిన అవసరం మీకు లేదు కనుక ఈరోజు చెప్పిన పద్యాన్ని, తెచ్చిన పద్యాన్ని డైరెక్ట్గా మీకు చెప్పడానికి సిద్ధమయ్యాను. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని స్త్రీల గననివాడు శీలవంతుడు. ఒక్కడైన వాడ ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ వినుర వేమ. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని స్త్రీల గననివాడు శీలవంతుడు. ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ వినుర వేమ. ఓ వేమ, భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవాడికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అంటూ ఉంటారు కదా, నేనే ఉప్పు కారం తినట్లేదా, నేను ఉప్పు కారం తింటున్నాను కదా అనేసి. ఎవరికైతే మ్యారేజెస్ లేట్ అయ్యాయో, లేకపోతే ఎవరికైతే స్త్రీ పైన వ్యామోహం ఎక్కువగా ఉంది, ఎందుకు రాను ఆడాలంటే పడి చచ్చిపోతావు అని అంటే, నేను ఉప్పు కారం తింటున్నాను కదా అని అంటారు అనమాట. కాబట్టి పాలు పెరుగు వెన్న వీటితో తిన్నవారికి స్త్రీలపై వాంఛ అనేది తప్పకుండా కలిగిస్తుందట. అది తింటూ కూడా, ఎవరైతే ఇవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింపచేసుకునేవాడు సాక్షాత్తు శివస్వరూపుడు అవుతాడు. ఎవరైతే ఇవన్నీ తింటూ కూడా ఉప్పు కారం తినట్లేదా అనే డైలాగులు వాడకుండా ఏ స్త్రీ కనిపించినా సరే తల్లిలా నమస్కరించి, చెల్లిలా గౌరవించి, అలా
వాళ్ళ మీద ఎలాంటి వ్యామోహము లేకుండా వాళ్ళకి సహకరించి సహాయపడి వీలైతే, లేకపోతే ఆ సహాయం కూడా చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళని హింసించకుండా ఉంటే చాలు అనే ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో ఉప్పు కారం తింటూ కూడా శ్రీవాంఛ లేని వారిని శివస్వరూపిడితో సమానము అని వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతం కదా! రాస్తున్నాం ఈ పద్యాన్ని. భావం. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని. పాలు పెరుగు వెన్న పరగ తిని. పాలు పెరుగు వెన్న పరగనన్నము తిని. స్త్రీల గణని వాడు శీలవంతుడు. స్త్రీల గణని వాడు శీలవంతుడు. ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. శీలవంతుడు ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము భోగభాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. భోగ భాగ్యము ఇచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. భోగ భాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవారికి పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవాడికి తిన్నవారికి
స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అవి తింటూ కూడా స్త్రీల పట్ల అవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింప చేసుకునేవాడు, కోరిక నశింప చేసుకునే వాడు, అంటే స్త్రీల పట్ల కోరిక లేకుండా ఉండేవాడు సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. సాక్షాత్తు శివరూపుడే అవుతాడట. చూద్దామా మనం ఒకసారి పద్యము భావము చదువుకుందామా ఒకసారి. ఇంత అద్భుతమైన పద్యాన్ని మనకు అందించిన వేమన గారికి మనం ఏమి ఇచ్చినా అందించుకోగలం. పద్యాలు మనం మళ్ళీ మళ్ళీ చదువుకొని వాటిని గుర్తుంచుకోవడం తప్ప ఇంకా ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేం కదా. కాబట్టి ఒక్కసారి పద్యం భావం చదివేసుకుందాం. పాలు పెరుగు వెన్న పరగనన్నము తిని స్త్రీల గననివాడు శీలవంతుడు. శీలవంతుడొక్కడైన వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, భోగ భాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవారికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింపజేసుకునేవాడు సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. హలో అండి, మంచి మంచి పద్యాలు రాసుకుంటున్నాం కదా మనం. ఇప్పటికీ ఈ మాట చెప్తూ ఎన్నో పద్యాలు, 130 పద్యాలు ఏమిటి ఇంకా దాటిపోయి ఉంటాయి. ఎన్నో పద్యాలు మనం రాసుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి ఇవాళ కూడా మనం ఒక అద్భుతమైన పద్యాన్ని తీసుకొచ్చాము. ఎక్కువ ఇంట్రడక్షన్ కానీ ఎక్కువ ఎవరి గురించి కానీ చెప్పాల్సిన అవసరం మీకు లేదు కనుక ఈరోజు చెప్పిన పద్యాన్ని, తెచ్చిన పద్యాన్ని డైరెక్ట్గా మీకు చెప్పడానికి సిద్ధమయ్యాను. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని స్త్రీల గననివాడు శీలవంతుడు. ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ వినుర వేమ. పాలు పెరుగు వెన్న పరగునన్నము తిని స్త్రీల గననివాడు శీలవంతుడు. ఒక్కడైన వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ వినుర వేమ. ఓ వేమ, భోగ భాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. పాలు పెరుగు వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవాడికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అంటూ ఉంటారు కదా, నేనేం ఉప్పు కారం తినట్లేదా, నేను ఉప్పు కారం తింటున్నాను కదా,
అనేసి. ఎవరికైతే మ్యారేజెస్ లేట్ అయ్యాయో, లేకపోతే ఎవరికైతే స్త్రీ పైన వ్యామోహం ఎక్కువగా ఉంది, ఎందుకురా నువ్వు ఆడాలంటే పడి చచ్చిపోతావు అని అంటే, నేను ఉప్పుగా తింటున్నాను కదా అని అంటారు అనమాట. కాబట్టి పాలు, పెరుగు, వెన్న వీటితో తిన్నవారికి స్త్రీలపై వాంఛ అనేది తప్పకుండా కలిగిస్తుందట. అది తింటూ కూడా, ఎవరైతే ఇవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింప చేసుకునేవాడు సాక్షాత్తు శివస్వరూపుడు అవుతాడు. ఎవరైతే ఇవన్నీ తింటూ కూడా ఉప్పు కారం తినట్లేదా అనే డైలాగులు వాడకుండా ఏ స్త్రీ కనిపించినా సరే తల్లిలా నమస్కరించి, చెల్లిలా గౌరవించి, అలా వాళ్ళ మీద ఎలాంటి వ్యామోహము లేకుండా వాళ్ళకి సహకరించి సహాయపడి, వీలైతే లేకపోతే ఆ సహాయం కూడా చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళని హింసించకుండా ఉంటే చాలు అనే ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో, ఉప్పు కారం తింటూ కూడా స్త్రీవాంఛ లేని వారిని శివస్వరూపిడితో సమానము అని వేమన గారు చెప్తున్నారు. ఎంత అద్భుతం కదా! రాస్తున్నాం ఈ పద్యాన్ని. భావం. పాలు, పెరుగు, వెన్న పరగునన్నము తిని. పాలు, పెరుగు, వెన్న పరగ తిని. పాలు, పెరుగు, వెన్న పరగనన్నము తిని స్త్రీల గణనివాడు శీలవంతుడు. స్త్రీల గణని వాడు శీలవంతుడు. ఒక్కడైనా వాడే ఉత్తమ శివుడయా. శీలవంతుడు ఒక్కడైనా వాడే ఉత్తమ శివుడయా. ఒక్కడైనా వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ వేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: భోగ భాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. భోగ భాగ్యము ఇచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. భోగ భాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. పాలు, పెరుగు, వెన్న
వీటితో కూడిన భోజనము తిన్నవారికి పాలు, పెరుగు, వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవాడికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అవి తింటూ కూడా స్త్రీల పట్ల అవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింప చేసుకునేవాడు చేసుకునే వాడు, అంటే స్త్రీల పట్ల కోరిక లేకుండా ఉండేవాడు సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. సాక్షాత్తు శివరూపుడే అవుతాడు. సాక్షాత్తు శివరూపుడే అవుతాడట. చూద్దామా మనం ఒకసారి పద్యము భావము చదువుకుందామా ఒకసారి. ఇంత అద్భుతమైన పద్యాన్ని మనకు అందించిన వేమన గారికి మనం ఏమి ఇచ్చినా తెచ్చుకోగలం. పద్యాలు మనం మళ్ళీ మళ్ళీ చదువుకొని వాటిని గుర్తుంచుకోవడం తప్ప ఇంకా ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేం కదా. కాబట్టి ఒక్కసారి పద్యం భావం చదివేసుకుందాం. పాలు, పెరుగు, వెన్న పరగలన్నము తిని స్త్రీల గణనివాడు శీలవంతుడు. శీలవంతుడొక్కడైన వాడే ఉత్తమ శివుడయా. విశ్వదాభిరామ వినురు వేమ. తాత్పర్యము, ఓ వేమ, భోగ భాగ్యములిచ్చునట్టి పరమాత్మే మెచ్చినవాడా. పాలు, పెరుగు, వెన్న వీటితో కూడిన భోజనము తిన్నవారికి తప్పకుండా స్త్రీలపై వాంఛ కలిగిస్తుంది. అవన్నీ తింటూ కూడా స్త్రీల పట్ల కోరిక నశింపజేసుకునేవాడు సాక్షాత్తు శివరూపుడే అవుతాడు.